హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం ఒక పెద్ద సైనిక విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ భారత గగనతలాన్ని నిశితంగా పరిశీలించడానికి ఉపయోగించిన సాంకేతిక వ్యవస్థ అయిన అత్యంత ఆధునిక వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థ AWACSను భారత వైమానిక దళం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. AWACSలను ఏ ఆధునిక వైమానిక దళానికైనా కళ్ళు, చెవులుగా పరిగణిస్తారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల రేడార్ వ్యవస్థలను విమానాలపై అమర్చారు. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుంచి ఆకాశంలో ఎగురుతున్న శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్ల కదలికలను గుర్తించగలవు. AWACS యొక్క లక్షణాలు 360 రేడార్ కవరేజ్. ఈ విమానాలు వాటి చుట్టూ దాదాపు 400 నుంచి 600 కిలోమీటర్ల వరకు వైమానిక నిఘా నిర్వహించగలవు. ఎయిర్ కమాండ్ సెంటర్ ఇది పర్యవేక్షించడమే కాకుండా ఆకాశంలో ఎగురుతున్న ఇతర యుద్ధ విమానాలకు సూచనలు కూడా ఇస్తుంది. అంటే అది ఒక ఫ్లయింగ్ కంట్రోల్ రూమ్. నిఘా భూమి నుంచి గాలికి, గాలి నుండి గాలికి కార్యకలాపాలను పర్యవేక్షించడం. AWACS ఏదైనా శత్రు వైమానిక దాడి గురించి ముందస్తు హెచ్చరికను అందించగలదు. ఈ వ్యవస్థ శత్రు రేడార్ కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ప్రకారం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఈ ప్రత్యేక AWACSను భారతదేశ సైనిక కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి మోహరించారు. కానీ భారత నిఘా సంస్థలు, వైమానిక దళం దానిని కూల్చివేశాయి. భారత సైన్యం ఈ చర్యను వ్యూహాత్మకంగా ప్రయోజనంగా చూస్తూ ఉన్నారు. ఇది పాకిస్తాన్ వైమానిక నిఘా వ్యవస్థను పెద్ద దెబ్బ మాత్రమే కాదు, యుద్ధరంగంలో భారతదేశం యొక్క తీవ్రతను పెంచిన పాకిస్తాన్ కొత్తగా ఫతా-2 క్షిపణులను ప్రయోగిస్తోంది. ఒక క్షిపణిని ఢిల్లీకి దగ్గరలోనే ఉన్న హర్యానాలోని సిర్సాలో ప్రయోగించింది. ఆ మిసైల్ రావడాన్ని చూసిన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని గాల్లోనే పేల్చేసింది. అయితే ఈ మిసైల్ కొంత శక్తివంతమైనది. దీన్ని వేయడం ద్వారా పాకిస్తాన్ ఒక హెచ్చరిక పంపింది అనుకోవచ్చు. అది కూడా ఢిల్లీకి దగ్గరలోనే వేయడం ద్వారా తాము వెనక్కు తగ్గేది లేదు అనే సంకేతాన్ని పాకిస్తాన్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఢిల్లీకి ఎలాంటి ప్రమాదము లేదని, పూర్తి సేఫ్గా ఉందని తెలుస్తోంది. ఫతా-2 అనే భూమి నుంచి భూమిపైకి వదిలే మిసైల్. ఇది మ్యాక్సిమం 120 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు. ఈ క్షిపణులను పాకిస్తాన్ చాలా గొప్పవిగా భావిస్తోంది. మన దేశం వైపు నుంచి చూస్తే ఇవి ప్రమాదకరమే, కానీ వీటిని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజీగా అడ్డుకోగలదు. అందుకే మనం సేఫ్ అంటున్నారు. పాకిస్తాన్ ఈ చర్య ఒక రకంగా భారత్కు కవ్వింపు చర్య అని అనుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ అనేది మన దేశ రాజధాని. దానికి దగ్గరలోనే ఉన్న సిర్సాలో ఈ క్షిపణిని ప్రయోగించడం అంటే దాని ఉద్దేశం సిర్సాలో క్షిపణి వేయడం కాదు, ఢిల్లీపై కూడా మిసైల్ ప్రయోగించగలం అనే సంకేతం పంపడమే అనే వాదన వినిపిస్తోంది. అంటే భారత్ మరింత ధీటుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ చాలా బలంగా ఉంది. అందుకే పాకిస్తాన్ ఆటలు సాగట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.